పడితే వాళ్ళు తిన్నదంతా తిన్నట్టు అవుతుంది నాకు కూడా. ఎవ్వా ఈ చెట్టుకి జామ పండ్లు మస్తు కాసినాయి. ఎవ్వరు లేరు చుట్టుపక్కల. మిట్ట మధ్యాహ్నమై ఒక 10 గాల ఎంపుకొని చీరలు ముడేసుకొని ఇంటి కుర్కు పోయి వసే దొబ్బుదానా బండ ముఖం దానా నాకు చిక్కినావే. నీకు పడతా కానీ ఎట్లయినా నీకు పడతా. అగో ఏమో సౌండ్ వస్తుంది. ఏం సౌండ్? ఎవరు లేరు చుట్టుపక్కల. మన దెబ్బ ఎంపుకొని ఉరుకుదాం. ఆవు అయ్యబ్బా అందురా అందు. అయ్యబ్బా అందింది అందే. అయ్యమ్మా ఇంకోటి 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 ఇంకా 2-3 ఎంత బాగుంది. ఇంకోటి అబ్బా మంచిగా దొరికినాయి కానీ ఒక సంచన తీసుకురాకపోతే నేను సంచి తీసుకొచ్చాను వేసుకొని పోతే అయిపో. ఏందో సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ అబ్బా? మళ్ళీ నా లెక్కనే దొంగతనం చేయడానికి వచ్చిర్రా ఏంది? ఎవడిడా? నేను నీకు పడతానే మళ్ళీ. దీనికి పడతా కంపల్సరీ. అలా నా గుర్రోలన్నీ సౌండ్ వస్తుంది. గుర్రు గుర్రని చూస్తూ ఎవరు కాని రాదు. ఎవరబ్బా? సరే నాకెందుకు కానీ దెబ్బ బీడికెళ్ళి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. ఓవ్వా ఎవరిడా? జామ చెట్టు కాడ ఎవరిడా ఉన్నది? ఎల్లూరు ఇడికెళ్ళి ఎల్లూరి. అమ్మో ఈ బక్కడు వచ్చినట్టున్నాడు. ఈ జామ చెట్టు ఓనర్ ఉన్నట్టున్నాడు. మనం మురుకుదా మూసుకో. తప్పించుకోండి బద్మాషి మొఖం.